అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై హోమ్ కుకింగ్ ఈతరం వంటలు. ఇవాళ మనం నూనె లేకుండా కంది పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. పైగా రోటి పచ్చడి కూడా చూపిస్తున్నానండి, సొరకాయ రోటి పచ్చడి రెండూ చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకుందాము. ఇందులో 1/2 కప్పు కందిపప్పు వేసాను. ఇది బాగా ఎర్రగా వేయించుకుందాము. బాగా ఎర్రగా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా చింతపండు అండి, ఒక చిన్న నిమ్మకాయ అంతా చింతపండు వేసి 1 నిమిషం వేగనిద్దాము. వేగిన తర్వాత ఇది మనం ఒక కప్పులోకి తీసి పక్కన పెట్టేసుకుందాము. అలాగే ఎండుమిర్చి ఒక 3 వేసాను, ఇది వేయించుకోవాలి మనం. దేనికి నూనె వాడట్లేదండి మనం, ఇది నూనె లేకుండా చేస్తున్నాము. ఇందులో కొద్దిగా జీలకర్ర వేద్దాం, ఒక 1/2 టీ స్పూను, ఇది కూడా వేయించుకుందాము. రెండు బాగా వేగిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కూడా గిన్నెలోకి తీసేసుకుందాము. సో ఇప్పుడు ఇవన్నీ కలిపి మనం గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకునేటప్పుడు ముందు వాటర్ యాడ్ చేయొద్దండి, నలగదు. అందుకని ఫస్ట్ మనం పొడిలో ఆడుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఉప్పు వేస్తున్నాను, ఒక 1/2 టీ స్పూను. చూసారు, కొంచెం పొడిగా అయింది. ఇప్పుడు కొంచెం నీళ్లు పోసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి మనం. అంతేనండి, కంది పచ్చడి రెడీ అయిపోయింది. ఒక చుక్క నూనె వాడలేదు. ఇప్పుడు మనం సొరకాయ రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకుందాము. ఇందులో 1 టేబుల్ స్పూన్ నూనె వేస్తున్నానండి. కొంచెం నూనె వేడెక్కిన తర్వాత ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూను శనగపప్పు, పచ్చి శనగపప్పు, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, కొద్దిగా జీలకర్ర, ఆవాలు, చిటికెడు పసుపు వేసి వేయిద్దాం ఒకసారి. ఇందులోనే ఎండుమిర్చి కూడా వేస్తానండి, 2 ఎండుమిర్చి వేసాను నేను. కారం సరిపడి వేసుకోవచ్చు. ఇదంతా కొంచెం బాగా వేగనిద్దాం. ఏ రోటి పచ్చడికైనా ఈ పోపు కామన్ అండి. కొద్దిగా కరివేపాకు వేసాను, ఇది కూడా వేగిన తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలు వేసాను, ఇది కూడా బాగా వేగనిద్దాము. అన్నీ బాగా వేగిన తర్వాత ఒక చిటికెడు ఇంగు వేస్తున్నానండి నేను. ఇంగువ ఒకటి, మెంతి పొడి ఒకటి, ఈ 2 రోటి పచ్చడిలో ఉంటే చాలా రుచిగా ఉంటుందండి. ఇది ఒక కప్పులో తీసేసుకుందాము. ఇప్పుడు ఇందులో నేను 1 కప్పు సొరకాయ ముక్కలు వేస్తున్నాను. అలాగే ఒక 1/2 కప్పు టొమాటో ముక్కలు వేస్తున్నాను. టొమాటో వద్దనుకుంటే చింతపండు వేసుకోవచ్చండి. నేను చింతపండు పళ్ళు టొమాటో వేస్తున్నాను ఇక్కడ. అలాగే కొద్దిగా ఉప్పు వేసాను. మనం ఉప్పు వేసి మూత పెట్టి మగ్గించేసుకుంటే ఉప్పు నీళ్ళు వస్తుంది కదా కొంచెం, దానివల్ల త్వరగా మగ్గిపోతుంది. సో మగ్గిపోయిందండి, చూసారా ఎంత బాగా మగ్గిపోయిందో. దీన్ని కూడా మనం తీసేసుకుందాము గిన్నెలోకి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈలోగా మనం రోట్లో ముందుగా వేయించుకున్న పోపు ఉంది కదా, పోపు అంతా వేసుకున్నాం. నేను కొద్దిగా పోపు అట్టి పెట్టుకుంటున్నానండి పక్కన, పైన సీజనింగ్ కోసం అంటే గార్నిష్ చేసుకోవడానికి. సో ఇదంతా మనం బాగా దంచేసుకుందాము. ఇది మిక్సీలో అయినా వేసుకోవచ్చండి, కొంచెం బరక కావండి గ్రైండ్ చేసుకోవచ్చు. రోట్లో దంచలేమో అనుకుంటే మిక్సీలో వేసేసుకోవచ్చు. నేను రుచిగా ఉంటుందని రోట్లో చేస్తున్నాను. కొంచెం బాగా మనం దంచుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకుని ఇందులో నేను కొద్దిగా మెంతిపొడి యాడ్ చేస్తున్నాను. వేయించిన మెంతిపొడి అండి వేసాను. దాంతోపాటు ఈ ముక్కలు కూడా మనం వేసేసుకుని దంచేసుకుందాం బాగా. ఉప్పు అవసరమైతే వేసుకోండి, నేను ముందు ముక్కల్లో వేసింది మళ్ళీ వేయట్లేదు. లాస్ట్లో చూసి ఉప్పు కావాలంటే యాడ్ చేసుకోండి. ఇది మనం బాగా దంచేసుకుందాము. ఒకసారి కలిపేసుకొని బాగా దంచుకుందాము. దంచుకున్నాక కొద్దిగా కొత్తిమీర ఉంటే వేసుకుని అది కూడా వేసి దంచేసుకుందాం ఒకసారి, మా ఫ్లేవర్ పడుతుంది. అంతేనండి, రెడీ అయిపోయింది రోటి పచ్చడి, సొరకాయ రోటి పచ్చడి. చాలా టేస్టీగా ఉంటుందండి.
మనం ముందుగా కొంచెం పెట్టుకున్నాం కదా పక్కన పోపు, అది దీనిపైన వేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. అన్నంతో తినచ్చు, టిఫిన్స్తో తినచ్చు, మీ ఇష్టం. ఇంకా మనం ఇవాళ 2 రకాల రెసిపీస్ చూసామండి. ఒకటి నూనె లేకుండా కంది పచ్చడి, ఇంకొకటి సొరకాయ రోటి పచ్చడి. అంతేనండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.